హలో ఎవ్రీవన్, హియర్ ఈస్ ది రివ్యూ ఆఫ్ ది ఫిలిం డీసీ. డీసీ అంటే డెక్కన్ చార్జెస్ ఆర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఏం కాదు, లోకి మామ నటించిన డీసీ అన్నమాట. హీరోయిన్గా వమిక అండ్ డైరెక్టెడ్ బై అరుణ్ మతేశ్వరన్. ఇక డైరెక్ట్గా స్టోరీ విషయానికి వచ్చేసరికి లోకి మామ ఒక క్రిమినల్ అన్నమాట. పోలీసుల దగ్గర ఆయుధాలు దోచుకొని తప్పించుకొని తిరుగుతున్న సమయంలోన ఒక పేదవాడు తన కొడుకు ఫీజుల కోసం దాచుకున్న డబ్బుని ఆ పోలీసు అతను దోచుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న మన హీరో లోకేష్ కనకరాజ్ చల్లించిపోయి ఆ పోలీస్ అతన్ని చంపేస్తాడు. ఇక పోలీసుని చంపితే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? సో మన లోకి మామ కోసం వెతుకులాట కొనసాగిస్తారు. అసలు మన హీరో పోలీసులకు దొరికాడా, లేకపోతే అలానే తప్పించుకొని తిరుగుతున్నాడా అనేటిదే ఈ కథ అన్నమాట. ఇక మన అరుణ్ ప్రీవియస్ ఫిలిమ్స్ వచ్చేసరికి రాకీ, సని కాయిదాం అండ్ కెప్టెన్ మిల్లర్. ఇక ఈ డీసీ విషయానికి వచ్చేసరికి కథ కొత్తగా ఏమీ లేదు, ప్రీవియస్ ఫిలిమ్స్ లానే కొనసాగుతుంది. మన డైరెక్టర్ అయిన అరుణ్ తన ప్రీవియస్ ఫిలిమ్స్లోన ఒక్కొక్క లేయర్ని తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించిన విధంగానే మనకి సినిమా కనిపిస్తుంది. ఒక రివెంజ్ స్టోరీ అంటే మనకు గుర్తు వచ్చేటిది ఒక సిరీస్ ఆఫ్ సీక్వెన్స్ అనమాట. ఆ సీక్వెన్స్లో జరిగే ఒక కథ అతనిని వైలెన్స్ వైపు ఎటు నడిపించింది అనేటిది మనం చూడవచ్చు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఈ వైలెన్స్ కోసమే ఆ సీన్స్ను తెరకెక్కించారు అనే ఒక ఆర్టిఫిషియల్ ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మన అరుణ్ ప్రీవియస్ ఫిలిమ్స్ లానే అనిపిస్తుంది. లైక్ కెప్టెన్ మిల్లర్లోని అతను తెరకెక్కించిన ఒక బ్రూటల్ లైక్ ప్రజల కోసం ఒక నాయకుడు ఎలా నిలబడతాడు, ఏం చేస్తాడు అనే విధంగానే ఈ సినిమా కూడా కొనసాగుతుంది. అండ్ మ్యూజిక్ బై అనిరుద్ మ్యూజిక్ అనగానే మనం చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఏ సినిమాని చూస్తాము. ఈ సినిమా కూడా అలానే చూడవచ్చు. అండ్ మ్యూజిక్ చాలా చాలా బాగా ఇచ్చాడు అనిరుద్. అసలు సినిమా అనగానే ఒక 4 ఫైట్లు, 2 పాటలు అండ్ బ్రూటాలిటీ ఉంటే సరిపోతారని అనుకుంటున్నారు. ఈ సినిమా కూడా అలానే ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ టైం వాచబుల్. అసలు సినిమా అంటే ఒక స్టోరీ ఉండాలి, ఒక కాన్సెప్ట్, అరే ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇవన్నీ చాలా డీటెయిల్స్ ఉంటాయి. అంతేకాని ఒక మార్కో కేజీఎఫ్ ఒక బ్రుటాలిటీని చూపించేస్తే అది సినిమా అవ్వదు. అండ్ ఈ సినిమా కూడా అలానే ఉంది. బ్రుటాలిటీ తప్ప ఆల్మోస్ట్ ఈ సినిమాలో మనకు ఏమీ కనిపించదు. ఈ ఫిలిం ఒక వన్ టైం వాచబుల్ అని అనుకోవచ్చు. అండ్ ఈ ఫిలింకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. And here is the review of the film Shiksha, directed by Don Ganesh, starring Lokesh Angeri and Sonia. And basically Shiksha is an independent film. ఇక స్టోరీ విషయానికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఫిలిం. లైక్ లోకేష్ అంగేరి అండ్ సోనియా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. అనుకోకుండా మన హీరో చనిపోయి ఉంటాడు. ఇక తన వైఫ్ అయిన సోనియా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది లైక్ తన హస్బెండ్ ఇలా చనిపోయాడు అని. అండ్ పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి లైక్ అంతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు అనమాట. అతను ఎలా చనిపోయాడు ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. అండ్ అందులో ఉన్న మన హీరో అది సూసైడ్ కాదు, మర్డర్ అని తేలుతుంది. తన వైఫ్ సోనియాతో హ్యాపీగా ఉండే మన హీరో అనుకోని పరిస్థితుల్లో ఎందుకు అలా చనిపోయి ఉన్నాడు, అసలు అతనిని ఎవరు చంపారు, ఎట్టి పరిస్థితుల్లో చంపారు, ఎందుకు చంపారు అనేటిదే ఈ కథ అన్నమాట. చూడటానికి ఇది ఒక సింపుల్ స్టోరీనే, కానీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ కొంచెం పాతగానే కనిపిస్తుంది. అతనిని ఎవరు చంపారు ఇస్ ది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ అనమాట. కథలో కొత్తతనం ఏమీ లేదు. లైక్ ఇట్ ఈస్ ఏ సింపుల్ స్టోరీ, మనం రెగ్యులర్గా చూసే ఒక క్రైమ్ స్టోరీ అనమాట. అండ్ శిక్షకు నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. హియర్ ఈస్ ది రివ్యూ ఆఫ్ ద ఫిలిం కొరియన్ కనకరాజు, స్టారింగ్ వరుణ్ తేజ్, రితిక అండ్ సత్య. ఈ సినిమా అయినా మన ఓడిని గట్టెక్కిసిన అనుకున్నాము, కానీ ఇది పాయే. ఇక స్టోరీ విషయానికి వచ్చేసరికి మన హీరో వరుణ్ తేజ్ ఒక గల్లీ రౌడీ అనమాట. ఒక దందా విషయంలో మన హీరో వచ్చేసరికి ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ కొరియా డాన్ అయిన అస్థికలు ఉంటాయి. సో మన హీరో అనుకోకుండా ఆ అస్థికల్లో ఉన్న మందు పోసుకొని తాగేస్తాడు. అయిపోయా. ఇక ఆ అస్థికల్లో ఉన్న మన డాన్ ఆత్మ ఊక్కుంటారా,
పారాకాయ ప్రవేశం చేస్తుంది మన హీరో లోపలికి. 21 డేస్లో ఆ బాడీలో ఉంటే ఆత్మ, ఆ బాడీ శాశ్వతంగా తనని అవుతుంది అని తెలుసుకున్న ఆత్మ ఆ బాడీలోనే ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక మన వాళ్ళు ఒప్పుకుంటారా ఆ దయ్యాన్ని ఎలాగైనా వదిలించాలి అని నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఇక ఆ కొరియన్ దయ్యాన్ని నీకేం కావాలి చెప్పు మేము తీరుస్తాము అంటారు. ఇక ఆ కొరియన్ ఆత్మ నేను నా ఫ్యామిలీని చూడాలి, నన్ను కొరియా తీసుకుపోండి అని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న మన హీరోయిన్ రితిక తను కూడా నేను కొరియా పోవాలి పోవాలి అక్కడ ఒకరిని పెళ్లి చేసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదే మంచి అవకాశం అనుకుని తను కూడా నేను వస్తా వస్తా అంటే మన హీరో వాళ్ళందరూ సరిపోదాము అని అందరు కలిసి కొరియా ప్రయాణం అవుతారు. అక్కడికి వెళ్ళాక ట్విస్ట్ ఏమి, ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కొత్తదనం ఏం లేదు. ఇది వరకు లారెన్స్ తీసిన కాంచన సిరీస్లానే దాని కాపీ కొట్టి పేస్ట్ చేశారు ఇక్కడ. అండ్ క్లైమాక్స్లో ఆ విజువల్స్ వస్తాయి, అస్సలు తట్టుకోలేము ఇక మనము. ఆ చాట్‌జీపీటీ చెప్పి కథ రాసి అని చెప్పి అంత విజువల్స్ తీసుకొని ఇక మీరందరూ దేనికని మనకు అర్థమవుతుంది. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే మరి మీరెందుకు అని మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది సినిమా చూస్తే. అసలు మనీ వేస్ట్ అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అండ్ ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 2/5. అండ్ హియర్ ఈస్ ది అనదర్ ఫిలిం వదాంది. సీజన్ 1 తీసిన వాళ్ళు సీజన్ 2 కూడా తీశారు. అండ్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్టిగేషన్ ఫిలిం. సీజన్ 1లో వచ్చేసరికి ఇన్స్పెక్టర్ వివేక్ అక్కడ జరిగే క్రైమ్స్ని అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ని తన స్టైల్లో ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఎలా క్లూస్ని సంపాదించాడు అండ్ క్రిమినల్స్ని ఎలా పట్టుకున్నాడు అనేటివి మనం చూడవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ సేమ్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్. అండ్ ఇందులో వచ్చేసరికి ఇన్స్పెక్టర్ మూసా రాజా అన్నమాట. ఇది కూడా ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్ ఫిలిం విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్. ఈ సిటీలో జరిగే క్రైమ్స్ అండ్ వాటి చుట్టూ దొరికే క్లూస్ అండ్ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు అనేటివి ఈ సినిమాలో మనం చూడవచ్చు. ఇక స్టోరీ విషయానికి వచ్చేసరికి ఒక కన్స్ట్రక్షన్ సైట్లోన టూ డిఫరెంట్ బాడీస్ చేతులు వీళ్ళకి దొరుకుతాయి. అండ్ వాళ్ళని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అండ్ వాటి చుట్టూ దొరికే క్లూస్ని ఈ టీం ఎలా సంపాదించారు అండ్ క్రిమినల్స్ని పట్టుకున్నారా లేదా అనేటివి మనం చూడవచ్చు. అండ్ ఈ సినిమా ఆల్మోస్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి 5.5 hours ఉంది. అండ్ సీజన్ 1 కూడా ఆల్మోస్ట్ లైక్ 6 hours డ్యూరేషన్ ఉంది. నాకైతే కొంచెం ల్యాగ్ అని అనిపించింది. అండ్ ఈ సినిమాలో కొంచెం ల్యాగ్తో పాటు కొంచెం బోరింగ్ కూడా అనిపిస్తుంది.